హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో గంజాయి ముఠాల మధ్య గ్యాంగ్ వార్ నెలకొంది. స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడా రావడంతో అజీజ్ అనేటువంటి యువకుడిని దారుణంగా హత్య చేశారు. అజీజ్ స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా బండరాయితో తలపై మోదారు. ఆయన్ని హత్య చేశారు యూసఫ్ అనే యువకుడు. అయితే దాదాపుగా 40 సార్లు అజీజ్ని కత్తితో పొడిచాడు యూసఫ్. నిజంగా ఎంతలా అంటే అక్కడ అమ్మకాల్లో తేడా వచ్చిందంట. వాళ్ళు చేసేదే పిచ్చి పని, ఓ దొంగ పని చేస్తున్నారు. దాంట్లో తేడాలు రావడంతో ఒకరిపై ఒకరు తలలు బాదుకోవడాలు, కత్తులతో పొడుచుకొని దారుణంగా హతమయ్యారు. సో స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడా రావడంతోనే అజీజ్ అనేటువంటి యువకుడిని యూసఫ్ అనే యువకుడు దారుణాతి దారుణంగా హత్య చేశాడు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో ఆ స్టెరాయిడ్స్ సంబంధించి ఆ మెడిసిన్స్ని వాటిని చూస్తున్నారు. రైట్ సైడ్లో మీకు కనబడుతోంది. అరెస్ట్ తర్వాత ప్రెస్ బ్రీఫింగ్లో భాగంగా ఆ ప్రెస్ నోట్ని పోలీసులు విడుదల చేశారు. ఇక్కడ కనిపించినటువంటి మొహానికి మాస్క్ వేసుకొని నల్లటోపు పెట్టుకున్నాడు వాడే అజీజ్ అనేటువంటి వ్యక్తిని హతమార్చిన యూసఫ్. సో యూసఫ్ దారుణంగా వ్యవహరించి ఆ అజీజ్ని హతమార్చాడు. ఇక్కడ ఇద్దరు చేసిన తప్పే, ఇద్దరు స్టెరాయిడ్స్ అమ్మకాలకు చేపడుతున్నారట. అయితే అమ్మకాల్లో ఏదో తేడా రావడంతోనే ఈ రకమైనటువంటి దారుణ హత్యకు యూసఫ్ ఒడుగట్టినట్టు తెలుస్తోంది. అజీజ్ స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా డైరెక్ట్గా బండరాయితో తలపై మోది 40 సార్లు అజీజ్ని కత్తితో పొడిచి హతమార్చారు యూసఫ్. సో ప్రస్తుతానికి పాత బస్సులో ఒక్కసారిగా ఈ హత్య ఉదంతం కలకలం రేపుతోంది, అందరినీ కూడా భయభ్రాంత గురి చేస్తోంది. నిజంగా హైదరాబాద్లో మీరు ఏం పని చేస్తున్నారంటే మెజారిటీ హైదరాబాద్ సంబంధించినటువంటి యూత్ అంతా కూడా వాడేమో మాదాపూర్ మోడల్ అంటాడు, ఇంకొకడేమో బోయినపల్లి బాయ్ అంటాడు, ఇంకొకడేమంటే విలేజ్, ఇవన్నీ కూడా ఏరియాలు. వానికి వాడి పేర్లు పెట్టుకొని అబ్బాయి పెట్టిన పేర్లు మొత్తం కూడా మర్చిపోయారు. అమ్మన్న పెట్టిన పేర్లు ఏం గుర్తులేవు. అమ్మన్న పెట్టిన పేర్లు మొత్తం యాది మరిచి ఏదో రకంగా ఈ బాయిలు ఈ ఇంకా రకరకాల డాన్ల పేర్లు పెట్టుకొని వాడు కేజీ కనుండదు వాడు డాన్ అంటాడు. గట్టిగా ముక్కు పడితే వాడు పానం పోయిద్ది. వాడు నేను బాయిని డాన్ని అని చెప్పేటువంటి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు.